హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ వేరియస్ వేస్ టు ప్రొవైడ్ సిఎస్ఎస్. మనం మన యొక్క హెచ్టిఎంఎల్ కోడ్కి సిఎస్ఎస్ని ఏ విధంగా ప్రొవైడ్ చేయొచ్చు, ఎన్ని డిఫరెంట్ వేస్లో ప్రొవైడ్ చేయొచ్చు అన్నది ఈ సెషన్లో చూద్దామండి. సో మనం టోటల్గా వీ కెన్ ప్రొవైడ్ సిఎస్ఎస్ ఇన్ 3 డిఫరెంట్ వేస్. సో ఫస్ట్ వచ్చేసి ఎంబెడెడ్ స్టైల్ షీట్స్, అండ్ సెకండ్ వచ్చేసి ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్, అండ్ థర్డ్ వచ్చేసి ఇన్లైన్ స్టైల్స్. సో ఎంబెడెడ్ స్టైల్ షీట్స్ అంటే మనం డైరెక్ట్గా, మీకు ఐడియా ఉంది కదా, సో మనం మన యొక్క హెడర్ సెషన్స్లో స్టైల్ అనే ఎలిమెంట్ లోపల ఏదైతే మనం కోడ్ రాస్తున్నామో, ఏదైతే స్టైల్ చేస్తున్నామో, సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ ఎంబెడెడ్ స్టైల్ షీట్స్. అండ్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ అంటే మనం కంప్లీట్గా ఒక న్యూ ఫైల్ తీసుకొని అందులోనే స్టైల్స్ అన్నీ కూడా మనం ప్లేస్ చేసి ఆ ఎక్స్టర్నల్ షీట్ని మన యొక్క HTML కోడ్కి లింక్ చేస్తే దెన్ దట్ ఈస్ కాల్డ్ అస్ అన్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్. అండ్ ఇన్లైన్ స్టైల్స్ అంటే మీరు ఏ ఎలిమెంట్ని అయితే స్టైల్ చేద్దాం అనుకుంటున్నారో డైరెక్ట్గా ఆ ఎలిమెంట్ దగ్గర స్టైల్ రాసేస్తారు అనుకోండి, సో దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అస్ అన్ ఇన్లైన్ స్టైల్స్. So let's see how you're going to provide all the styles in Visual Studio Code. So let's get back to the Visual Studio Code. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఎంబెడెడ్ స్టైల్ షీట్స్. సో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, ఆల్రెడీ మనం ప్రోగ్రామింగ్ ఇదంతా కూడా చూసిందే. సో బట్ యాజ్ అ టాపిక్ వీ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ దిస్ సెషన్ విత్ క్రియేటింగ్ ఏ పారాగ్రాఫ్ ఎలిమెంట్. సో ఇక్కడ నేను ఐ జస్ట్ వాంట్ టు టేక్ ద పారాగ్రాఫ్ ఎలిమెంట్ అండ్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ ద డమ్మీ డేటా and I just want to take the dummy data with 10 characters. Okay, so that's it, and I just want to copy this. Right, so now we have a paragraph element in our web page. సో ఈ యొక్క పారాగ్రాఫ్ ఎలిమెంట్కి ఇప్పుడు నేను స్టైల్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఈ విధంగా స్టైల్ ప్రొవైడ్ చేయడానికి ఐ జస్ట్ వాంట్ యూజ్ ద ఎంబెడెడ్ స్టైల్ షీట్స్. సో ఎంబెడెడ్ స్టైల్ షీట్స్ మనం ఏం చెప్పుకున్నామండి, సో విత్ ఇన్ ద హెడర్ ట్యాగ్ వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ స్టైల్. సో ఓకే, విత్ ఇన్ ద స్టైల్ ఎలిమెంట్. సో ఇప్పుడు మనం మన యొక్క ఎంబెడెడ్ స్టైల్ షీట్కి సంబంధించిన స్టైల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం పారాగ్రాఫ్ ఎలిమెంట్కి ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి పి, అండ్ విత్ ఇన్ ద ఫ్లవర్ బ్రేసెస్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ ద కలర్ వచ్చేసి ఐ జస్ట్ వాంట్ టు గివ్ సమ్ కార్న్ ఫ్లవర్ బ్లూ. ఇది ఇద్దాం. యా, సేవ్ చేసేసేయండి అండ్ లెట్స్ వన్స్ రన్ ద అప్లికేషన్. ఓకే, రియలీ కూల్ అండ్ బ్యూటిఫుల్. సో నీట్గా వచ్చేసింది, మనకు అవుట్పుట్ బాగుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ అన్ ఎంబెడెడ్ స్టైల్ షీట్స్. ఇక్కడ వరకు బాగానే ఉంది, బట్ వీ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ దిస్ ఎంబెడెడ్ స్టైల్ షీట్స్. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటి? సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇట్ ఈస్ నాట్ స్కేలబుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే స్టైల్ షీట్స్ మీరు త్రూ అవుట్ ద అప్లికేషన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ కంప్లీట్ ప్రాజెక్ట్ అంతట్లో కూడా మీరు ఈ యొక్క ఎంబెడెడ్ స్టైల్ షీట్స్ యూజ్ చేశారనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ ఏదో ఒక రోజు వచ్చి మీకు కలర్ చేంజ్ చేయమన్నాడు, లేకపోతే స్టైల్ ఏదో మార్చుకున్నాడు, థీమ్ మార్చేసామేమో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎయిర్టెల్ లాంటి వాళ్ళు రెడ్ అండ్ వైట్ వాడుతున్నారు. సో మేము రెడ్ అండ్ వైట్ కాదు, ఈ రోజు నుంచి మేము గ్రీన్ అండ్ ఎల్లో లేకపోతే బ్లూ అండ్ గ్రీన్ వాడుతున్నాం. సో జస్ట్ చేంజ్ ద కలర్స్ అంటే, సో మీరు కంప్లీట్ అప్లికేషన్ మొత్తం అంతట్లోని వెళ్ళి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటని ప్రతి చోట ప్రతి ఫైల్లోనే మార్చాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ నాట్ స్కేలబుల్. సో ఆ విధంగా అయితే మనకు ఉండకూడదు. అండ్ రెండోది, ఇట్ ఈజ్ వయలేటింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ కన్సర్న్. అంటే మనకి సెపరేట్గా మనం రాసుకునే ఆ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, అంటే మనం సెపరేట్గా రాసుకోవడం కుదరదండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఎ పారాగ్రాఫ్ ఎలిమెంట్. సో ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్కి నాకు ఒక కలర్ కావాలి, లేకపోతే ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్కి నాకు ఒక కలర్ కావాలి, లేకపోతే వేరియస్ ఫైల్స్లో ఉన్న పారాగ్రాఫ్ ఎలిమెంట్స్కి నాకు ఒక కలర్ కావాలంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్, బికాస్ దీస్ ఎంబెడెడ్ స్టైల్ షీట్స్ ఆర్ వైలేటింగ్ ద ప్రిన్సిపల్ దట్ ఈస్ సెపరేషన్ ఆఫ్ కన్సర్న్. SOC అనే ఒక ప్రిన్సిపల్ని ఇది వైలేట్ చేస్తుంది. సో ఈ 2 ప్రాబ్లమ్స్ వల్ల మనం ఎంబెడెడ్ స్టైల్ షీట్స్ అనేవి తక్కువ వాడతాం, బట్ వాడతాం. ఓకే, సో దిస్ ఈజ్ అ ప్రాబ్లమ్ విత్ ద ఎంబెడెడ్ స్టైల్ షీట్స్. సో ఇక్కడ మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేయొచ్చండి, HTML అనేది వీ యూస్ HTML టు స్ట్రక్చర్ ఆఫ్ వెబ్ పేజ్. ఇక్కడ మనకి HTML అనేది మన యొక్క వెబ్ పేజ్ని స్ట్రక్చర్ చేసుకోవడానికి యూస్ చేస్తున్నాం. వీ యూస్ CSS టు స్టైల్ ఆఫ్ వెబ్ పేజ్. సో CSSని మనం
స్టైల్ చేసుకోవడానికి యూస్ చేస్తున్నాం. సో జస్ట్ లైక్ ఒక సూపర్ మార్కెట్లో లేకపోతే మనం ఇండియన్ మార్కెట్స్లో మనం ఏ విధంగా డీమార్ట్ ఇవన్నీ లేకపోతే డిఫరెంట్ సూపర్ మార్కెట్స్ చూస్తాం కదా, లేకపోతే ఈవెన్ యూ గో ఎనీ హై ఎండ్ మార్కెట్స్, దే సెపరేట్ ద థింగ్స్. అంటే మనకి ఒక్కొక్క కేటగిరీస్లో ఒక్కొక్క ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్లాత్స్ అన్నీ కూడా ఒక సెట్స్లో ఉంటాయి, లేకపోతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా ఒక సెట్స్లో ఉంటాయి. సో ఈ విధంగా మన యొక్క కోడింగ్ అనేది ఉండాలి. అంతేగాని ఎక్కడ పడితే అలా ఏది పడితే అలా రాసామనుకోండి, సో దిస్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ రికమెండెడ్ కోడింగ్. సో రేపొద్దున మీకు రీడబిలిటీ పోతుంది, అట్ ద సేమ్ టైం ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ అనేది కూడా ఎక్కువైపోతుంది. సో ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్. సో టు అవాయిడ్, సో ఇలాంటి సినారియోస్లో మనం ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఈ యొక్క ఎంబెడెడ్ కోడ్ అంతటినీ కూడా ఒక సెపరేట్ ఫైల్లో మనం ప్లేస్ చేసుకుంటాం అనమాట. సో అఫ్ కోర్స్ ఈ యొక్క ఎంబెడెడ్ కోడ్ ఏదైతే మన యొక్క స్టైల్కి సంబంధించిన కోడ్ ఉందో అదంతటినీ కూడా ఒక సెపరేట్ ఫైల్లో మనం ప్లేస్ చేసుకుంటాం. సో ఇన్ దిస్ ప్రాజెక్ట్ ఐఎమ్ గోనా క్రియేట్ ఏ న్యూ ఫైల్. సో ఇప్పుడు మనం వీఆర్ ఎంటర్ ఇన్ టు ద ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్. సో ఇన్ దిస్ ప్రాసెస్ I just want to create a new file and I just want to name it styles.css. సో ఇక్కడ మన నేమ్ మనకి నచ్చింది ఇచ్చుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. సో వీ కెన్ గివ్ ఎనీ నేమ్, బట్ ఎక్స్టెన్షన్ వచ్చేసి .css అని ఉండాలి. ఓకే, ఇప్పుడు మన యొక్క స్టైల్. సో ఇక్కడ మనం వీ మూవ్ స్టైల్ కోడ్ ఓన్లీ. ఈ కోడ్ ఏదైతే ఉందో అది మాత్రమే మూవ్ చేస్తున్నాం, నాట్ ద స్టైల్ ఎలిమెంట్. ఓకే, పేస్ట్. సో మీకు మనం మార్చాము అన్న విషయం తెలియడం కోసం ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఏ కలర్ చేంజ్. ఎక్కువద్దాం. Now get back to index.html. సో index.html ఇక్కడ మనం we are going to link our HTML document with the external style sheet. సో ఇది ఉంది కదా, సో మన యొక్క index.html అంటే మన యొక్క HTML డాక్యుమెంట్ని మన యొక్క ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అంటే ఈ యొక్క ఎక్స్టర్నల్ స్టైల్ షీట్తో మనం లింక్ చేస్తున్నాం. ఏ విధంగా లింక్ చేస్తున్నాం ఒకసారి చూద్దాం. సో ఫర్ దిస్ పర్పస్ వీఆర్ గోయింగ్ టు యూజ్ లింక్ ఎలిమెంట్. So I just want to remove this and I just want to use the link element. నా యొక్క HTML డాక్యుమెంట్ని ఎక్స్టర్నల్ స్టైల్ షీట్తో లింక్ చేయడానికి ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ద ఎలిమెంట్ లింక్, LINK లింక్. ఓకే, సో పర్ఫెక్ట్. ఈ యొక్క లింక్ ఎలిమెంట్కి 2 అట్రిబ్యూట్స్ ఉంటాయండి. సో ఫస్ట్ వచ్చేసి rel అండ్ సెకండ్ వచ్చేసి href. సో ఫస్ట్ వచ్చేసి rel ఆర్ రిలేషనల్. ఇట్ డిఫైన్స్ ద టైప్ ఆఫ్ రిసోర్స్ వీ ఆర్ లింకింగ్ టు దిస్ డాక్యుమెంట్. సో యొక్క రిలేషనల్ అట్రిబ్యూట్ అనేది ఏం చేస్తుందంటే ఈ యొక్క డాక్యుమెంట్కి, ఈ యొక్క HTML డాక్యుమెంట్కి మీరు ఏ టైప్ ఆఫ్ రిసోర్స్ని లింక్ చేస్తున్నారు అని చెప్తుంది. సో ఈ సినారియోలో వచ్చేసి స్టైల్ షీట్. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ అట్రిబ్యూట్. అండ్ కమింగ్ టు ద సెకండ్ href. సో ఆల్రెడీ మనకి తెలుసు. సో సెకండ్ వన్ యొక్క href అనేది మనకి వాట్ వి కాల్, సో దీన్ని మనం హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్ అని కాల్ చేస్తున్నాం. సో ఈ యొక్క href ఇక్కడ ఏం చేస్తుందంటే we are going to give the link. Here we can give టైప్ అంటే మన యొక్క రిలేటివ్ URL కానీ లేకపోతే అబ్సల్యూట్ URL కానీ, సో ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో వీఆర్ గోయింగ్ టు గివ్ ద లింక్ వేర్ ద డాక్యుమెంట్ అంటే మీరు లింక్ చేస్తున్న డాక్యుమెంట్ ఎక్కడుందో ఆ యొక్క అడ్రస్ మనం ఇక్కడ చెప్పాలి, ఆ యొక్క URL మనం చెప్పాలి. సో ఆ చెప్పే ప్రాసెస్లో మీరు రిలేటివ్ URL యూస్ చేస్తారా, అబ్సల్యూట్ URL యూస్ చేస్తారా అనేది మీ ఇష్టం అండి, నో ప్రాబ్లం. ఓకే, సో ప్రస్తుతానికైతే ఐ జస్ట్ వాంట్ టు గో విత్ ద రిలేటివ్ URL. సో style.css. So styles.css. So everything is looking fine. Okay, perfect. Now I'm going with relative URL. So ఇక్కడ relative URL తో వెళ్దాం. సో styles.css. పర్ఫెక్ట్. ఒకసారి సేవ్ చేసి అవుట్పుట్ చూద్దాం. యా, పర్ఫెక్ట్. సో అవుట్పుట్ చూసారు మీకు ఎగ్జాక్ట్ వచ్చింది. సో నేను
అవుట్పుట్ వచ్చిందన్న విషయం మనకు తెలియాలని చెప్పి నేను కలర్ చేంజ్ చేశాను. ఓకే, సో దట్ ఈస్ వాట్ వీ గెట్. అంటే మనం ఎంబెడెడ్ స్టైల్ షీట్స్లో ఏదైతే గెట్ చేసామో సేమ్ అవుట్పుట్ మనకి ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్తో కూడా వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. అండ్ ఇక్కడ లింక్ ఎలిమెంట్ ఇస్ ద సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసిన ఇంకొక పాయింట్, సో లింక్ ఎలిమెంట్ అనేది ఇట్స్ అ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. లేదు నాకు ఇలా అవసరం లేదనుకుంటే వీ కెన్ ఆల్సో క్లోజ్ బై మాన్యువల్లీ. సో మనం ఇలా కూడా క్లోజ్ చేసుకోవచ్చు. సో లింక్, సో ఇలా క్లోజ్ చేసినా సరే మనకు వర్క్ అవుతుంది అవుట్పుట్. ఓకే, సో కాకపోతే ద మోస్ట్ రికమెండెడ్ మనకి అన్వాంటెడ్ థింగ్ లేకుండా సో సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ కింద వదిలేయడం మంచిదే. సో ఇక్కడ మనం ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ ఇంకా యూస్ చేసుకోమా అంటే లేదండి, సో యూస్ చేసుకుంటాం. సో హౌ యూ గోనా యూజ్ అన్నది ఒకసారి చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఐ జస్ట్ వాంట్ టు టేక్ దిస్ స్టైల్. సో అదే నేను చెప్తున్నాను, మీరు ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ యూస్ చేశారు కాబట్టి ఇంక ఎంబెడెడ్ స్టైల్ షీట్స్ ఇంకా యూస్ చేయమండక లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఏ కలర్. ఇక్కడ ఒక న్యూ పాయింట్ అనేది మనకు తెలుస్తుంది. సో డైరెక్ట్గా నేను ఐ జస్ట్ వాంట్ టు గో విత్ దిస్ కలర్. సేవ్. ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు మనకి చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఈ పాయింట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సో వీ కెన్ డూ ఎనీ కలర్. సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్లు ఇచ్చిన కలర్ని ఓవర్ రైట్ చేసేసింది ఇది, ఈ కలర్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, సో స్టైల్ అప్లైడ్ ఇన్ ఎంబెడెడ్. సో మనం అప్లై చేసిన ఎంబెడెడ్ స్టైల్ షీట్లో మనం అప్లై చేసిన స్టైల్ అనేది కెన్ ఓవర్ రైట్ స్టైల్ ఇన్ ద ఎక్స్టర్నల్ షీట్. సో ఎక్స్టర్నల్ షీట్లో మనం అప్లై చేసిన స్టైల్ని ఓవర్ రైట్ చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద పాయింట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో దీస్ ఆర్ ద టూ డిఫరెంట్ వేస్ టు ప్రొవైడ్ ద స్టైల్స్. నౌ వీఆర్ మూవింగ్ టు ద థర్డ్ వే. సో దట్ ఈస్ ఇన్లైన్ స్టైల్స్. సో ఇన్లైన్ స్టైల్స్ ఈజ్ నాట్ రికమెండెడ్ అండి, కాకపోతే చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సో లెట్స్ సీ. సో ఐ జస్ట్ వాంట్ టు రిమూవ్ ఆల్ దిస్ కంటెంట్. సో ఇన్లైన్ కాబట్టి మనం ఇక్కడే రాస్తాం కాబట్టి ఇక్కడ ఇలాగ ఉంచేసేయండి. యా, పర్ఫెక్ట్. సో ఇన్లైన్ స్టైల్ షీట్స్ అంటే మనం ఏదైతే ఎలిమెంట్ దగ్గర స్టైల్ అప్లై చేస్తున్నామో సో దట్ ఈస్ కాల్డ్ as ఇన్లైన్ స్టైల్ షీట్. సో లెట్స్ సీ. సో ఇట్స్ నాట్ కాల్డ్ as a స్టైల్ షీట్, ఇట్ ఈస్ కాల్డ్ as a స్టైల్. సో ఇన్లైన్ స్టైల్స్ అంటాం. ఓకే, సో ఈ ఎలిమెంట్ దగ్గర స్టైల్స్ ఈక్వల్స్ టు విత్ ఇన్ ద parentheses కలర్. సో కలర్ అనేది ఐ జస్ట్ వాంట్ టు గివ్ డార్క్ గోల్డెన్ రాడ్ అండ్ దాని తర్వాత ఫాంట్ ఇద్దామండి, ఫాంట్ వెయిట్ బోల్డ్. ఓకే, పర్ఫెక్ట్. సో అంత నీట్గా ఉంది. సో ఇప్పుడు మీరు జస్ట్ సేవ్ చేసి చూడండి, సో అవుట్పుట్ అనేది మనకు వచ్చింది. కాకపోతే ఇక్కడ జస్ట్ చూడండి, టూ కలర్స్ అంటే జస్ట్ మన యొక్క స్టైలింగ్లో టూ యాట్రిబ్యూట్స్తో మనం స్టైల్ చేయడానికి ఇంత అయిపోయింది. సో ఈ యొక్క ఇన్లైన్ స్టైల్స్ అనేవి లెంగ్తీగా ఉంటాయి, అగ్లీగా ఉంటాయి. సో అవాయిడ్ దమ్ యాజ్ పాసిబుల్ యాజ్ వీ క్యాన్. సో దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్ ఇన్ ద రియల్ టైమ్. సో దిస్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ సెపరేషన్ ఆఫ్ కన్సర్న్ ప్రిన్సిపల్ అగైన్. సో ఇన్లైన్ స్టైల్స్ కూడా మనకి సెపరేషన్ ఆఫ్ కన్సర్న్ ప్రిన్సిపల్ని ఫాలో కావట్లేదు. సో ఇట్ ఈస్ బెస్ట్ టు అవాయిడ్ దోస్ థింగ్స్. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక థాట్ ఉండొచ్చు, సార్ నాకు ఇలా కావాలి, నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ ట్యాగ్కి నాకు ఇలా కావాలి. సో అలాంటప్పుడు నాకు ఎలా, ఇఫ్ ఐ వాంట్ దీస్ స్టైల్స్ దెన్ హౌ వీ కెన్ గెట్. సో నో నీడ్ టు వరీ అండి. సో ఇక్కడ జస్ట్ వీ నీడ్ టు ప్రొవైడ్ ఏ యూనిక్ ఐడెంటిఫైయర్ ఫర్ దిస్ ఎలిమెంట్. సో ఇదంతా చేయడానికన్నా బదులు జస్ట్ ఇక్కడ ఒక యూనిక్ ఐడెంటిఫైయర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసేసేయండి ఈ ఎలిమెంట్కి. ఐడి ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే షాపింగ్ సంబంధించింది కాబట్టి షాపింగ్ అని చెప్పి ఇచ్చేసాం. సో దాని యొక్క ఐడి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఈ యొక్క ఐడిని మీరు ఇక్కడ పట్టుకుని దాన్ని బట్టి మనం ఆ ఎలిమెంట్ని స్టైల్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ ఆఫ్ షాపింగ్ విత్ ఇన్ ద, ఇప్పుడు దీని లోపల కలర్, ఇక్కడ నేను కలర్స్ మారుస్తున్నాను. ఎందుకు మారుస్తున్నానంటే మీకు ఓకే ఇక్కడ కూడా ఇది వర్క్ అవుతుంది అన్న విషయం మీకు తెలుస్తుంది అండి. సేవ్ అండ్ రన్ ద అప్లికేషన్. యా, పర్ఫెక్ట్. సో ఈ విధంగా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్లైన్ స్టైల్సే యూస్ చేయాలనుకుంటే దిస్ ఈజ్ ద సమ్వాట్ బెటర్ ఆప్షన్. సో ఇలా యూస్ చేసుకోవడం బెటరు, ఐడి అనేది ప్రొవైడ్ చేసి.
ఓకేనా అండి. సో దిస్ ఈజ్ ద వే. ఇలా ఈ విధంగా డిఫరెంట్ వేస్లో మనం మన యొక్క సిఎస్ఎస్ని మన యొక్క HTML కోడ్కి ప్రొవైడ్ చేస్తామండి. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈజ్ క్లియర్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.